నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మనసు మారుతుంది. లోకల్ పాలిటిక్స్ ని బోర్గా ఫీల్ అవుతున్న మాజీ ఆర్థిక మంత్రి లెక్కలు వేరేగా ఉన్నాయి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు జగన్ క్యాబినెట్ లో అత్యంత కీలకంగా వ్యవహరించారు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. నాటి ఆర్థిక మంత్రిగా అష్ట కష్టాలు పడి బండి లాగించేవారని చెప్తున్నారు ఆయన సన్నిహితులు. అసలు అంశం జోలికి పెద్దగా పోకుండా అసెంబ్లీలో పెట్టకథలతో లింకు పెట్టి ఆయన మాట్లాడే తీరు కూడా ఆకట్టుకునేది. జగన్ రెండోసారి మంత్రివర్గ విస్తరణ చేసిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని టచ్ చేయలేదు. అలాంటి నాయకుడు ఇప్పుడు లోకల్ పాలిటిక్స్కు గుడ్ బై చెప్పాలనుకుంటున్నారని అంటున్నారు. ఎన్నాళ్ళి అసెంబ్లీ నియోజకవర్గ లెవెల్ రాజకీయాలు చేస్తాం, కాస్త పొలిటికల్ పిచ్ మారుద్దామని అనుకుంటున్నట్టుగా సమాచారం. డోన్ నుంచి ఢిల్లీకి వెళితే రాజకీయాలు మారతాయని సొంత నియోజకవర్గం డోన్కు దూరం అయ్యే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే అక్కడ మాజీ మంత్రి కుమారుడు బుగ్గన అర్జున్ రెడ్డి యాక్టివ్గా ఉన్నారు. తండ్రి లోకల్గా ఆసక్తి చూపకపోవడం, కొడుకు యాక్టివ్ అవడంతో డోన్లో ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల మీద కూడా రాజేంద్రనాథ్ రెడ్డి సరిగ్గా స్పందించడం లేదు. రాబోయే రోజుల్లో డోన్ నుంచి పోటీ చేసే ఆలోచన బుగ్గనకు లేదని కూడా చెప్తున్నారు ఆయన సన్నిహితులు. అందుకే వ్యూహాత్మకంగా కొడుకుని యాక్టివ్గా తిప్పుతున్నట్లుగా చెప్పుకుంటున్నారు. అర్జున్ రెడ్డి గతంలో ఎప్పుడూ పాలిటిక్స్లో యాక్టివ్గా కనిపించలేదు, కానీ గత ఎన్నికల్లో ప్రచారం నుంచే డైరెక్ట్గా కనిపిస్తున్నారు ఆయన. కానీ ఫలితాల తర్వాత చాలా రోజులు ఎక్కడా కనిపించలేదు. కొద్ది నెలల నుంచి యాక్టివ్ అయ్యారు ఆయన. ఒకవైపు తండ్రి తప్పుకుంటారని చెప్పడం, కొడుకు యాక్టివ్ అవడంతో ఇక డోన్ వైసీపీ లీడర్ బుగ్గన అర్జున్ రెడ్డి అని కూడా మాట్లాడుకుంటున్నారు. స్థానికంగా వైసీపీ తరఫున బుగ్గన కొడుకు అర్జున్ రెడ్డి యాక్టివ్గా ఉన్నాడు. కొద్ది నెలలుగా అర్జున్ నియోజకవర్గంలో అన్ని ప్రాంతాలు చుట్టేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను బుగ్గన చాలా జాగ్రత్తగా గమనిస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీకి కొన్నాళ్ళు ఇబ్బందులు తప్పవని సన్నిహితుల వద్ద వాపోయినా అటు కొడుకు కోసం ఇటు తన కోసం బుగ్గన భారీగా స్కెచ్ రెడీ చేశారని చెప్తున్నారు. వైసీపీ పాలనలో బుగ్గన అమరావతి కంటే ఢిల్లీలోనే ఆయన ఎక్కువగా ఉన్నారని కూడా చెప్తున్నారు. నిధులతో పాటు జగన్ కోసం బీజేపీ పెద్దలతో క్రమంగా పరిచయాలు పెంచుకున్నారు. ఇప్పటికీ ఆ సంబంధాలు కంటిన్యూ అవుతున్నాయని కూడా అంటున్నారు. ఆయనకు లోకల్ పాలిటిక్స్ బోరు కొట్టడానికి ఈ పరిచయాలే కారణం కూడా చెప్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి లోక్సభకు పోటీ చేయాలని స్కెచ్ వేస్తున్నారు. ఈ విషయాన్ని హైకమాండ్ వద్ద చెప్పినట్లు కూడా తెలుస్తుంది. ఇన్నాళ్ళు వైసీపీ తరఫున ఢిల్లీ వ్యవహారాలు చక్కపెట్టేవారు విజయసాయిరెడ్డి. ఆయన లేని లోటు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది. ఆ లోటు భర్తీ చేయాలన్నది బుగ్గన ఆలోచనగా చెప్తున్నారు సన్నిహితులు. వైసీపీలో ఇప్పుడు జగన్ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి యాక్టివ్గా ఉన్నారు. ఆర్థిక మంత్రిగా గడిచిన 5 ఏళ్లు కేంద్ర పెద్దలతో మంచి సంబంధాలు కొనసాగించారు. ఈ విషయంలో పార్టీ నుంచి ఎలాంటి అభ్యంతరాలు ఉండవని అనుకుంటున్నట్లుగా సమాచారం. మాజీ సీఎం జగన్ బుగ్గనను ఢిల్లీకి పంపిస్తారని అంటున్నారు. అయితే ఎంపీ మిథున్ రెడ్డి ఆ వ్యవహారాలను చక్కబెట్టేవారు. ఇప్పుడు వాటిని వదిలేశారా అనే సందేహం కూడా కలుగుతుంది. ఖచ్చితంగా తనకు అధినేత జగన్ ఈ అవకాశం ఇస్తారని బుగ్గన ధీమాగా చెప్తున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను గమనిస్తున్నారు ఆయన. వైసీపీ నుంచి ఎలాంటి సంకేతాలు రాకుంటే ఎన్నికలకు ముందు నిర్ణయం తీసుకోవాలని ఆలోచనగా చేస్తున్నారు. వీలైతే కమలం వైపు వెళ్ళినా ఆశ్చర్యపోకలేదంటున్నారు. పార్టీ అధ్యక్షుడు జగన్కు అత్యంత నమ్మకస్తుల్లో ఒకరు బుగ్గన. అందుకే అక్కడి నుంచి కూడా పెద్దగా అభ్యంతరాలు ఉండవని అనుకుంటున్నట్లుగా సమాచారం. గతంలో రాష్ట్ర ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు తరచూ ఢిల్లీ వెళ్ళి రావటం, కేంద్ర పెద్దలతో సంప్రదింపుల కారణంగా అక్కడ మంచి సంబంధాలు ఏర్పడ్డాయి ఆయనకు. ప్రత్యేకించి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో అనుబంధాన్ని గుర్తు చేసుకుంటున్నారు ఆయన. ఈ పరిస్థితుల్లో తాను ఢిల్లీలో యాక్టివ్ అయిపోయి విజయసాయిరెడ్డి లేని లోటు భర్తీ చేస్తే తనకు మంచిదని భావిస్తున్నారు.
డోన్ నియోజకవర్గానికి ఏపీలో రాజకీయాల్లో ఎంతో ప్రాధాన్యత ఉంది. హేమ హేమీలు ఇక్కడ పోటీ చేసి కీలక పదవులు పొందారు. 1978 నుంచి 2009 వరకు కోట్ల విజయభాస్కర్ రెడ్డి, కేఈ కుటుంబాలు రాజకీయ శత్రువులుగా ఉండేవారు. 1978 నుంచి 2009 వరకు కోట్ల కేఈ కుటుంబాల మధ్య బలమైన పోటీ నడిచేది. రాష్ట్ర విభజన తర్వాత కోట్ల కుటుంబం కాంగ్రెస్ను వీడి టీడీపీలో చేరింది. దీంతో మాజీ కేంద్ర సహాయ మంత్రి కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి కర్నూలు ఎంపీ టికెట్, మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మకు ఆలూరు ఎమ్మెల్యే టికెట్ కేటాయించింది. అలాగే కేఈ ప్రతాప్కు డోన్ టికెట్, కేఈ శ్యాంబాబుకు పత్తికొండ టికెట్ కేటాయించింది. ఆ సమయంలో వీరిద్దరూ ఓటమి చెందారు. అయితే డోన్ టికెట్ ఆశించిన కేఈ కుటుంబానికి టీడీపీ, జనసేన అధినేతలు పత్తికొండ టికెట్లు కేటాయించి డోన్ అసెంబ్లీ అభ్యర్థిగా కోట్ల కుటుంబాన్ని కేటాయించారు. ఇక్కడ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి 2014, 2019లో కేఈ ప్రతాప్ పైన ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేసిన కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇక్కడి నుంచే ఎమ్మెల్యేగా గెలిచారు. అలాగే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి కూడా ఇక్కడి నుంచే 4 సార్లు విజయం సాధించారు. ఇటువంటి రాజకీయ ప్రాముఖ్యత కలిగిన ఈ నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో వైసీపీ నుంచి బరిలో నిలిచిన బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి టీడీపీ అభ్యర్థి ఈడిగ ప్రతాప్ పైన విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారు. డోన్లో 15 సార్లు ఎన్నికలు జరిగితే మొదటిసారి కాంగ్రెస్, తర్వాత స్వతంత్ర అభ్యర్థులు అధిక సార్లు విజయం సాధించారు. ఆ తర్వాత కాంగ్రెస్, టీడీపీలు ఆధిపత్యం పంచుకున్నాయి. ముఖ్యంగా ఇక్కడ కేఈ కుటుంబం అత్యధిక సార్లు విజయం సాధించారు. 1978లో కేఈ కృష్ణమూర్తి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికై విజయం సాధించి ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత మరో 3 సార్లు కాంగ్రెస్, టీడీపీల నుంచి విజయం సాధించారు. ఇక 2004లో కోట్ల సుజాతమ్మ బరిలో నిలిచి కోట్ల కుటుంబ వ్యక్తిగా డోన్ రాజకీయాల్లో ప్రవేశించారు. అయితే 2009లో ఈ స్థానాన్ని టీడీపీ తిరిగి కైవసం చేసుకుంది. 2024 ఎన్నికల సమయంలో డోన్ని నంద్యాల జిల్లా నుంచి విడగొట్టి కర్నూలులో కలిపేందుకు పనిచేస్తానని కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి హామీ ఇచ్చారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరుగుతుందని ఆశతో ఉన్నారు. అయితే డోన్ అస్తిత్వాన్ని ప్రమాదం కలిగిస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు బుగ్గన. ఎంత జమిలీ ఎన్నికలు వచ్చినా మరో 2-3 ఏళ్లు వెయిట్ చేయాల్సిందే. ఎన్నికల సమయానికి బుగ్గనకు ఒక క్లారిటీ వస్తుందని, తాను లోక్సభకు పోటీ చేసి కొడుకును అసెంబ్లీ బరిలో నిలిపితే బలాబలాలు తేలిపోతాయంటున్నారు. మొత్తం మీద బుగ్గన స్కెచ్ మాత్రం మామూలుగా లేదంటున్నారు. వారసుడి ఎంట్రీ కోసం ఆయన ఏదైనా చేసేలా ఉన్నారని అంటున్నారు. మరి డోన్లో రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి. మరోవైపు డోన్లో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి హవాను తగ్గించేందుకు కొడుకు అర్జున్ని రంగంలోకి దింపాలని భావిస్తుండటంతో ఇక్కడ రాజకీయం ఉత్కంఠను రేపుతుంది. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తామని మీరేం చేయాలో మీకు తెలుసుగా. ఈ వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.